కార్లు బంగ్లా ఈ లోకంలో ఇవన్నీ కూడా లయమైపోయేటివే. అయితే నిత్యం ఉండేది ఒకటే, యేసుక్రీస్తునందు విశ్వాసమే నిత్య జీవానికి ఒక మార్గం, ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గం. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. ప్రియులారా, ఈ కడవరి దినములలో ఎవరైతే నా కోసం ఒక తల్లి గురించి మీకు చెప్తాను. మదర్ తెరీసా, నేషన్ ఆఫ్ మదర్. ఆమె ఒక తల్లిగా మనం పిలువబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె అడిగారట, అమ్మా నీకెందుకు ఇంత ప్రేమ పేద ప్రజలంటే అంటే ఆమె అన్నది, చక్కగా నవ్వుతూ చిరునవ్వుతూ ఉన్నదట. ఏమన్నది? పేద ప్రజల దగ్గరికి వెళ్ళి ఆమె అంటుంది, అయ్యో నేను ఎందుకు ఇంత సేవ చేస్తున్నాను, కుష్ఠరోగుల మధ్యలో, పేదల మధ్యలో, వృద్ధుల మధ్యలో ఎందుకు సేవ చేస్తున్నానంటే నేను ప్రతి బిడ్డలో యేసుక్రీస్తును చూస్తున్నాను అన్నదట. చప్పలు కొట్ట ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? యేసుక్రీస్తుని ప్రతి బిడ్డలో ఆమె చూసింది. ఈరోజు దేవుని సేవకులుగా, దేవుని స్వార్థికులుగా, దేవుని పనివారముగా, దేవుని స్వార్థ సు అంటే మంచి, వార్త అంటే మీకు వినబడే శబ్దం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన దూరముగా ఉండే దేవుడు కాదు, దగ్గరగా నిన్ను చేర్చుకొని తల్లి వలె, తండ్రి కంటే, నీ భార్య కంటే, నీ బిడ్డల కంటే అంత అత్యధికముగా ప్రేమించే ఒక అద్భుతమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. నేను అంటాను, ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాలి. ఇదే మన ప్రభు మనకు బోధించింది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే అర్థం ఏంటి? ప్రేమిస్తే కీడు చేస్తామా? ద్వేషిస్తామా? మరి మనం చెడ్డమాట చెబుతామా? అసహ్యంగా నిందలు మోపుతామా? చెయ్యము కదా. పరిశుద్ధ గ్రంథం అంతటికి మూలవాక్యం అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అర్థం ఏంటి? నాలో ఉన్న దేవుడు పొరుగు వారిలో కూడా ఉన్నాడు కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ప్రభు సెలవిచ్చాడు. నా ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నెన్నో కార్యాలు చేశాడు, అనేకుల్ని బాగు చేశాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ప్రాముఖ్యమైన విషయాన్ని జాగ్రత్తగా పిల్లలు చెబుతున్నాను. దేవుని ఆత్మచేత చెప్పబడుతున్న మాటలు ఇవి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆయన 33 సంవత్సరాలు జీవించి ఆయన ఒక మేఘముతో పరలోకానికి వెళ్ళిపోయాడో, ఏ విధంగా వెళ్ళాడో అదే విధముగా ఆయన తిరిగి రాబోతున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. ఎవరైతే ఈ మాటలు విని